హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి ట్రెండ్స్ అండ్ బ్లాగ్స్ అండి. ఎట్లున్నారు? మంచిగున్నారా? మేమైతే మంచిగున్నామండి. ఒక లాంగ్ వీడియోతో అనేది మేము ముందుకు వచ్చేసానమాట. సో మేమైతే మల్లన్నకి బోనాలు పోసుకున్నాం మన సండే రోజు. ఇక పొద్దున పనులన్నీ చేసుకొని బంతిపూలతోనే పనులైతే స్టార్ట్ చేసినామన్నట మల్లన్న బోనాలు చేయడానికి. సో బంతిపూలు అన్నీ కుచ్చేసుకొని దర్వాజలకైతే కట్టేస్తున్నాను. మరో పక్కనేమో కందిపప్పు ఉడకబెడుతున్నాను సాంబార్ చేయడం కోసం అయితే. మా ఆయన అయితే పొద్దుగాలనే దీపారాధన చేసేసి దేవుడికైతే పూజ కూడా చేసేసిండు. సో దీపం పెట్టుకుంటే ఇంట్లో చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. నేను పూలు గుచ్చడం అయిపోయిన తర్వాత అత్తమ్మ అయితే బోనాలు అయితే ప్రిపేర్ చేస్తుంది అనమాట. బోనాలు గ్యాస్ మీద ఉండకూడదు, కట్టెల పొయ్యి పెట్టి మాత్రమే వండాలన్నమాట దేవుడివి. అట్లనే అత్తమ్మ కట్టెల పొయ్యి పెట్టి బోనాలు వండింది. మరోపక్కనేమో బోనాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత గుమ్మడికాయ కూర అయితే వండేసింది. దేవుడికి పచ్చి చింతకాయలతోని చారు చేస్తే చాలా ఇష్టం అంట. సో ఒకటి లేకపోయినా కనీసం 2-3 లేకపోయినా కూడా కనీసం ఒకదాంతోనైనా కూడా ఒక చింతపండు కాయ తెచ్చి కాల్చి దాంతోనైతే రసం చేయాలని అయితే అన్నదనమాట. సో తనైతే ఒక 4 చింతకాయలు తీసుకొచ్చి పచ్చి చింతపండు చారు అయితే చేసింది. చాలా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది అనమాట. నెక్స్ట్ బోనాలు అయిపోయిన తర్వాత నేనైతే ఇంట్లో పప్పుచారు అయితే ప్రిపేర్ చేశాను. సో ఇంట్లో పప్పుచారు చేస్తున్నాము అంటే గ్యాస్ మీద బయట వాళ్ళకి ఫుడ్ తినడానికి వస్తారు కదా, పిలుస్తాము, వాళ్ళకి పెట్టడం కోసం పప్పుచారు అయితే చేస్తున్నాను. అలాగే బోనాలన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత చల్లారిన తర్వాత అత్తమ్మ అయితే దానికున్న మషంతా తోమేసి వాటికి మొత్తం పసుపు నూనె మొత్తం కలే అద్దుతుందనమాట. ఎక్కడ కూడా మనకి కనబడకుండా తెల్లగా. అట్లనే మనము పొద్దున్నే అత్తమ్మ అయితే తెల్లవిండి పట్టించుకొచ్చింది బియ్యంతోని. తెల్లవిండితోనే మనమైతే దేవుళ్ళకి బోనాలకి పూజించాలి. ఆ తెల్లవిండి అలాగే పసుపుతోని నిలువు గీతలు అయితే వేస్తుందన్నమాట. మల్లన్న దేవుడికి పసుపు అంటే చాలా ఇష్టం. పసుపు బండారి అంటారు కదా, సో పసుపే వాడతారు, కుంకుమ అయితే యూజ్ చేయరు. ఈ దేవుడికి అయితే ఇట్లా పొడుగు గీతలతోనే బోనాలు అయితే పూజించేస్తుంది. ఇలా బోనాలు పూజించిన తర్వాత ఇక్కడ మేము ప్రిపేర్ చేసుకున్నాము దేవుడి దగ్గర. అక్కడైతే మొత్తం వాటర్తోని మొత్తం అలుకుతుంది అనమాట. అలా అయిపోయిన తర్వాత అక్కడ కూడా అత్తమ్మ అయితే తెల్లవిండితోని అట్లనే పసుపుతోనైతే పొడుగుగా గీతలు అయితే వేస్తుంది. మల్లన్నకి ఇలాగే వేసుకుంటారంట పొడుగు గీతలు. మీకు ఎలా వేస్తారో తెలిస్తే కామెంట్ అయితే చేయండి. మా అత్తమ్మ అయితే ఇలాగే చేస్తుంది అనమాట. ఇలా పూజించిన తర్వాత బోనాలకైతే పసుపు పెట్టి అట్లనే పూజించింది కదా, వాటికి కూడా బంతిపూలు నేను కుచ్చి పెట్టానమాట. సో బంతిపూలు అయితే కడుతుంది. మల్లన్న బోనాలకి బంతిపూలు పెట్టి పూజిస్తారు. సో మల్లన్నకి బంతిపూలు అంటే చాలా ఇష్టము. సో వేరే పూలు ఎక్కువ ఏం యూజ్ చేయరు, ఓన్లీ బంతిపూలు మాత్రమే మల్లన్న బోనాలకి అయితే వాడతారనమాట. సో బంతిపూలతోని నేనైతే అంటే కొలుచుకొని కరెక్ట్గా కావాల్సిన బంతిపూలు మాత్రమే మన బోనాల సైజ్ తీసుకొని కుచ్చి పెట్టిన. సో వాటిని అయితే అత్తమ్మ వాటికి పెట్టి సెట్ చేస్తుంది. అలా పెట్టిన తర్వాత పైన కూడా మనకి ఒక చిన్న ప్లేట్ లాగా పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసి పువ్వొత్తి అయితే చేసి పెడుతుంది. బోనాల కోసం అయితే వచ్చిన వాళ్ళకి బెల్లన్నం సపరేట్గా ఉండాము. అలాగే రైస్ ప్రిపేర్ చేసిన నేనైతే వంకాయ టమాటా కర్రీ అయితే వండుతున్నా. ఇంకా వర్క్స్ అయితే కంప్లీట్ అవ్వలేదు. అక్కడ బోనాలు అయితే అత్తమ్మ ప్రిపేర్ చేసి పెట్టేసింది. సో కొబ్బరికాయలు కూడా దేవుడికి రెడీగా చేసింది. అట్లనే ఇడుపులు ఊదిచ్చింది అనమాట. ఇడుపులు అంటే ఎల్లమ్మకి సమ్మక్కకి అలాగే చుట్టుపక్కల కూడా ఇడుపులు అయితే ఊదిస్తారు. సో అత్తమ్మ దీపం అయితే పెట్టేసింది. దీపం పెట్టిన తర్వాత ఒక 5 పడులు అయితే పెడుతుందనమాట. బోనాల నుంచి బోనం చెల్లియడం అంటారు. తీసుకొచ్చి అందులోంచి బెల్లన్నము, ఇంకో దాంట్లో పసుపన్నము ఉంటుంది. అట్లనే మనం వండుకున్న గుమ్మడికాయ కూర, చింతపండు రసము, పాలు, పెరుగు వేసి పడులు అయితే పెడుతుందనమాట. పడులు పెట్టి దేవుడికి దండం పెట్టేస్తుంది. పెట్టిన తర్వాత ఇక దేవుళ్ళందరికీ కొబ్బరికాయలు అయితే మా ఆయన కొన్ని, మా అత్తమ్మ కొన్ని అయితే కొడతారు. అత్తమ్మ అయితే ఫస్ట్ అక్కడ కొబ్బరికాయలు కొట్టమని మా ఆయన అయితే పిలిచిందనమాట. కొబ్బరికాయలు కొట్టడానికి మా ఆయన అయితే వచ్చిండు. అయ్యో పొగేయలేదా అమ్మ అనేసి మళ్ళీ అప్పుడైతే నిప్పులు తయారు చేసుకొని వచ్చి అందులో గుగ్గిలెం మైసచ్చి అయితే వేసుకొచ్చిందనమాట. ఆ గుగ్గిలెం మైసచ్చి ఎందుకో తెలియని అసలుకే స్మెల్ అయితే రాలేదు. చాలాసేపటికి అత్తమ్మ ఉన్న బావ అయితే రికాప్తో ఇలా ఊపంగా చాలాసేపటికి అయితే పొగ వచ్చింది కానీ స్మెల్ అయితే అసలుకే లేదనమాట. సో స్మెల్ లేదు, అసలు మంచిగా అనిపిస్తలేదని మళ్ళీ ధూప్ స్టిక్స్ ఉంటాయి కదా, సో అవి అయితే అంటించాడనమాట. ఒకటి అంటేస్తే సరిపోతుంది, కానీ మల్లన్న బోనాలు చేసినప్పుడు పొగ అయితే వేస్తారు కంపల్సరీ. ఇల్లంతా పొగతోనే ఉండాలన్నమాట. అందుకోసమని పొగ పట్టట్లేదు అనేసి మళ్ళీ ధూప్ స్టిక్స్ని ఒక 4-5 అయితే వంటించి పెట్టాడనమాట. సో ధూప్ స్టిక్స్ అంటించాక అప్పుడు మేము బోనాలు చేసుకున్నామనే ఫీలింగ్ అయితే కలిగిందనమాట ఆ స్మెల్కి. సో మల్లన్నకి బోనాలు చేసేటప్పుడు పొగేస్తారు, అట్లనే బంతిపూలతోనే అలంకరణ కూడా చేస్తాడు. అత్తమ్మ పడులు పెట్టి వచ్చిన తర్వాత మా ఆయన అయితే ఉన్న బంతిపూలు ఉన్నాయి కదా తీసుకురమ్మనేసి ఆ బంతిపూలను అయితే దాని చుట్టూరా డెకరేట్ చేశాడు. ఆ రోజు అయితే అందరినీ అయితే పిలిచి ఇంటికి భోజనాలు అయితే చేపించామన్నమాట. సో మా ఇంట్లో ఒక 5 చేయి గడగాలని అయితే అనుకున్నాము. 5 కాదు, ఒక 15-20 మంది అయితే వచ్చి చేతులు అయితే గడిగేశారనమాట. వచ్చిన వాళ్ళకి సాంబారు అట్లనే వంకాయ టమాటా వండేసాము. బోనం చిన్నగా ఉన్నాయి కాబట్టి బెల్లన్నం సరిపోదని మళ్ళీ సపరేట్గా బెల్లన్నం అయితే వండినాం అనమాట. సో బెల్లన్నం అయితే బాగా కుదిరింది. తింటా అంటే తినబుద్ధి అయింది, చాలా రోజులకి తిన్నామన్నమాట. సో మా ఆయన అయితే ఇట్లా కొబ్బరికాయలు అయితే కొట్టడం స్టార్ట్ అయితే చేసిననమాట. ఫస్ట్ బోనాలకైతే కొమరవెల్లి మల్లన్నకి అయితే కొబ్బరికాయలు కొడుతున్నాడు. అట్లనే వెమ్లవాడ రాజన్నకి, ఎల్లమ్మ తల్లికి, ఇంకా పెద్దవుడికి, ఉప్పలమ్మకి, ఇట్లా మేము ఏ దేవుళ్ళకి కొడతామో ప్రతి దేవుడికి అయితే ఆ రోజు కొబ్బరికాయలు కొట్టేసి అత్తమ్మ పైన ఏమంటారు వెమ్లవాడ రాజన్నకి పడి కూడా పెట్టేసింది అనమాట. సో మేమైతే ఏ పండగ చేసుకున్నా కూడా మా ఇంట్లో ప్రతిసారి ప్రతి పండగకి ప్రతి దేవునికి అయితే కొబ్బరికాయలు కొడతాము. ఒక పండగ వచ్చినప్పుడు ఒక దేవునికి కొట్టేసి అయితే వదిలేయమన్నమాట. ఏ పండగ వచ్చినా కొబ్బరికాయలు అయితే ప్రతి దేవుడికి ఆ రోజు చాలా కొడతామన్నమాట. సో పొగ అయితే ఇల్లంతా పాకేసింది కదా, చూడండి ఎంత బాగా ఉందో.
ఇక మా ఆయన అయితే కొబ్బరికాయలు కొట్టడం అయితే స్టార్ట్ చేసిండు, ఇల్లంతా పొగేసేసిండు. అప్పుడు ఆయనకి నిమ్మలమైనట్టున్నది, కానీ పొగ అంతా పాకిన తర్వాత కొబ్బరికాయలు కొట్టడం అయితే స్టార్ట్ చేసిండు అనమాట. సో ఇప్పుడైతే ఎల్లమ్మ తల్లికి కొబ్బరికాయ కొట్టేసి ఆ అమ్మకైతే పడి అయితే పెట్టి చెల్లించాడనమాట. సో నెక్స్ట్ మేమైతే మా కోడలతోనైతే కాసేపు సరదాగా ఆడుకుంటాము. ఒకసారి చూడండి కామెడీ ఎలా ఉంటుంది అనేది. మా ఆయన కొట్టడం అయితే అయిపోయింది, ఇక మా అత్తమ్మ అయితే కొబ్బరికాయలు కొట్టడం అయితే స్టార్ట్ చేసింది అనమాట. సో అత్తమ్మ కూడా కొబ్బరికాయలు కొట్టేసిన తర్వాత మేమైతే ఆ దేవుళ్ళకి పడి పెట్టినాం కదా, అందులో నుంచి మేమైతే మనిషికో పడైతే తీసుకొని తిన్నామన్నమాట. ఇక కొబ్బరికాయలు కొట్టడం అయిపోయిన తర్వాత బావ అయితే దేవుడికి హారతి అయితే ఇచ్చేస్తున్నాడు. సో హారతి ఇస్తుంటే మా కోడలైతే వచ్చిందన్నమాట. ఒకరి తర్వాత ఒకరమైతే హారతి అయితే తీసేసుకున్నాము. మా కోడలు అంటుంది కదా వాళ్ళ డాడీ నుండి వాళ్ళ మమ్మీని అయితే తీసుకొస్తుంది, వాళ్ళు హారతి తీసుకుంటున్నారు రా అనేసి. సో వాళ్ళ మమ్మీని అయితే తీసుకొచ్చింది చూడండి. హారతి తీసుకున్న తర్వాత వాళ్ళ డాడీని కూడా రమ్మని ఎలా అంటుందో ఒకసారి తన సైగలు అయితే వినండి. అత్తమ్మా మేమందరం అయితే హారతి తీసేసుకొని ఒక పొద్దు అయితే ఇడిచేసినాము. మేము తిన్న తర్వాత వచ్చిన వాళ్ళందరికీ అయితే భోజనాలు అయితే పెట్టేసినాము. మా కోడలు కామెడీ అయితే చూడండి. పోనట్టు పోరాదే ఎట్లా వాళ్ళు నేను తీసుకోవద్దా ఆద్యా ఆద్యా ఇట్లా తీసుకునేది ఏది చూపెట్టవా పట్టుకో నన్ను పట్టుకో ఏమొక్కినావు విషయం ఏమొక్కినావు నీ ఒక పొద్దు విషయం పోనా నేర్చుకున్నాడా శ్లోకం చదువురా నేను ఎంత మంచిగా వేసిన ఆమె తీరకొచ్చి మీ అమ్మ మీ అమ్మ వస్తుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి, ఇంతసేపు చూసినందుకు. సో మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ వేసుకోండి. ఉంటా మరి, బాయ్.